భారతీయ చిత్ర పరిశ్రమలో తన డాన్స్తో ఓ ప్రభంజనం సృష్టించిన కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవ. మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని ఆయన అన్నారు. నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయము నిశ్చయమురా అనే టాక్ షోలో పాల్గొన్న ప్రభుదేవ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుదేవ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో నాకు చిరంజీవి గారే ఆదర్శం. ఆయన కష్టపడే తీరును చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రంలోని మెరుపులా పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు ఆయన డాన్స్ మూమెంట్స్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతిభ ఉన్నవారిని ఆయనెప్పుడూ ప్రోత్సహిస్తారు. నాకు ఇంత గుర్తింపు రావడానికి ఆయనే కారణం అని తెలిపారు. అంతేకాకుండా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బని తీయని దెబ్బ పాటకు తన తండ్రితో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా చేసేటప్పటికీ నా వయసు కేవలం 15 ఏళ్లు. అప్పుడు నాకు స్టెప్పులు నేర్చుకోవడం, నా పని నేను చేసుకోవడం మాత్రమే తెలుసు అని ప్రభుదేవ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇక తన కుమారుడు రిషి గురించి మాట్లాడుతూ, మా వంశంలో చాలామంది డాన్సర్లు ఉన్నారు. కాని నా కొడుకు మొదట్లో ఈ రంగంపై ఆసక్తి చూపలేదు. 2 ఏళ్ల క్రితం ఉన్నట్టుండి నటుడు అవుతానని చెప్పడంతో షాక్ అయ్యాను. ఈ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం కాబట్టి ముందు చదువు పూర్తి చేసి ఆ తర్వాత సహాయ దర్శకుడిగా అనుభవం సంపాదించమని సలహా ఇచ్చాను అని వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవిపై ప్రభుదేవ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM Srileka. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.